బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డితో రాహుల్ గాంధీ టీం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అయితే మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన నేపథ్యంలో కందిపై ఫోకస్ చేసి మాజీ మంత్రి రామచంద్రారెడ్డితో కలిసి కంది శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల విషయాన్ని వివరించారు. రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ఆదిలాబాద్లో పలు సేవా కార్యక్రమాలను కంది శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అలాగే డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ కాంగ్రెస్ ముఖ్య నేతలను కూడా శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కంది శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. బ్రేకింగ్ చూసినాం. ఆదిలాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డితో రాహుల్ గాంధీ టీం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అయితే మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన నేపథ్యంలో కందిపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఆదిలాబాద్ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కంది శ్రీనివాసరెడ్డి నిరంతరం పోరాడుతూనే ఉంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే నేనున్నానని వారిని ఆదుకుంటారు. ప్రజలంతా కంది శ్రీనివాసరెడ్డి అంటే ఎంతో అభిమానం చూపుతారు. తమను నడిపించే లీడర్ నువ్వే అంటూ పోటీ చేస్తే మద్దతు ఇస్తామంటున్నారు ప్రజలు.
తాజాగా మాజీ మంత్రి రామచంద్రారెడ్డితో కంది శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల విషయాన్ని వివరించారు. రామచంద్రారెడ్డి ఆశీస్సులతోనే ఆదిలాబాద్లో పలు సేవా కార్యక్రమాలను కంది శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అలాగే డీసీసీ అధ్యక్షులు సాచి